బీర్లా ఎలయ్య గారు మాట్లాడుతూ కేటీఆర్ గారి పట్ల అభ్యంతరకరమైనటువంటి ఒక వ్యాఖ్యలు చేశాడు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీ ముఖ్యమంత్రి గతంలోనే ఓటుకు నోటు కేసులో దొంగలక 50 లక్షల బ్యాగుతో దొరికి ఏసీబీ విచారణ ఎదుర్కొన్నాడు కాబట్టి జైలుకు వెళ్ళిండు. కాబట్టి ఈరోజు మా నాయకుడు ఎలాంటి తప్పు చేయకపోయినా, ఒక్క రూపాయి అవినీతి చేయకపోయినా మా నాయకుడిని ఈరోజు కక్షపూరితంగా ఈ ప్రభుత్వం గత 13 మాసాలుగా ఈ ప్రభుత్వం చేసినటువంటి దోపిడీ మీద అమృత్ టెండర్లలో రేవంత్ రెడ్డి గారి భావమర్దికి సూదిని సృజన్ రెడ్డికి 1137 కోట్ల రూపాయల టెండర్లను అప్పనంగా కట్టబెట్టడం పట్ల మా నాయకుడు కేటీఆర్ గారు కేంద్ర విచారణ సంస్థలకు ఫిర్యాదు చేశాడు. అదేవిధంగా లగచర్ల బాధితులకు అండగా ఉండి దేశం ముందు రేవంత్ రెడ్డిని ఒక దోషిగా నిలబెట్టాడు. అదేవిధంగా రైతు బంధు, రైతు భరోసా ఇస్తామని రైతులని హామీ ఇచ్చి మోసం చేసి ఈరోజు ఏ రకంగా మోసం చేసిందో రైతులని మా నాయకుడు కేటీఆర్ గారు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాడు. ఈ ప్రభుత్వం చేసినటువంటి దోపిడీ ఏదైతే మెగా కిషారెడ్డి కంపెనీకి, ఏదైతే మెగా కంపెనీకి, రాఘవ కంపెనీకి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ని కేకులక కట్ చేసి క్విడ్ ప్రోకోకి పాల్పడతా ఉన్నాడు. అదేవిధంగా మూసీ బాధితులకు అండగా ఉన్నాడు, హైడ్రా బాధితులకు అండగా ఉన్నాడు. వీటన్నిటిని పక్కదారి పట్టించడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడుతూ రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించే గొంతుకుని ఈరోజు తెలంగాణలో అణిచివేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా మీ యొక్క కుట్రలకు కుతంత్రాలకు బీఆర్ఎస్ పార్టీ భయపడదు. కేటీఆర్ గారు మీరు ఎన్ని విచారణలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టి, ఎన్ని కేసులు పెట్టినా ఛేదించడానికి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు సిద్ధంగా ఉన్నది. మీరు రేవంత్ రెడ్డి గారు మీరు కేసుల పేరు మీద ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. డైవర్షన్తో మీరు రాజ్యాన్ని పాలిస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. మీరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల పక్షాన, రైతుల పక్షాన మా పార్టీ పోరాటం చేస్తుంది. మీరు చేసే టైపులో మేము పడము. ఖచ్చితంగా కేటీఆర్ గారు కడిగిన ముత్యంలాగా రాష్ట్రంలో ఈరోజు మరొకసారి ఖచ్చితంగా మూడవసారి కూడా ఈ రాష్ట్రంలో అధికారం రావడం కోసం, బీఆర్ఎస్ పార్టీని అధికారానికి తీసుకోవడం కోసం ప్రజల పక్షాన, ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల గొంతుకగా మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎంత గొంతుని అణచివేయాలన్నా ఖచ్చితంగా మా పార్టీ నాయకుడు కేటీఆర్ గారు పోరాడుతూనే ఉంటాడనే విషయాన్ని తెలియజేస్తూ బీర్లా ఎలయ్య కూడా చెప్తా ఉన్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. బీర్లా ఎలయ్య, నువ్వు చేసిన దోపిడిని నీ ఎమ్మెల్సీ తీన్మార్ మళ్ళీ ఎట్లా చెప్తా ఉన్నావో తెలుసు. ఇలా ఆలేరులో ఏ రకంగా భూ దోపిడీ చేస్తా ఉన్నావో బీర్లా ఎలయ్య కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి సందర్భంగా బీర్లా ఎలయ్యకి హెచ్చరిక చేస్తా ఉన్నా.